అసలు ఎందుకు? వై? ఈ జోడీ ఏంటి అసలు? ఇది చాలా పెద్ద కన్‌ఫ్యూజన్. ఈయన ఫ్రెండ్‌షిప్ సర్కిల్ అంతా అదొక ట్రోమాలో ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వాళ్ళకసలు అర్థం పర్థం ఉండదు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తుంటారు చాలా మంది. సో తనతో చేసిన రీల్స్ చాలా వాటికి మీరు కామెంట్స్ ఆఫ్ చేశారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అయినా ఇంత చూసొచ్చినావు దునియా మొత్తంగా కామెంట్‌లకు భయపడతావా? సో ఇమ్రాన్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటది? ఇమ్రాన్ అన్న రిలేషన్ చాలా మంది ఇమ్రాన్ అన్న దగ్గరికి అసలు ఇది ఈ ఇంటర్వ్యూ ఎవరికి ఉపయోగం? అసలు ఈ ఇంటర్వ్యూ వల్ల ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందని మాకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు. శరత్ కి కొంచెం ఈగో, యాటిట్యూడ్, పొగర్ అన్ని ఉంటాయి కదా బాగా. అమ్మాయిలు తెచ్చుకుంటారంటే డబ్బులు ఇచ్చి రూమ్ లోకి. మొన్న ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు ఎందుకు రాలేదు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ అలంకృత. సో ఈ మధ్య అంటే ఒక లవ్ కపుల్స్, క్యూట్ కపుల్స్ పెళ్లి చేసుకున్నారు. మీ అందరికి తెలుసు ఎవరో. డాన్సర్ శరత్ గారు అండ్ ప్రీతి. కొత్త కపుల్స్ తో కొత్త కొత్త విషయాలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, శరత్ ని చూసినప్పుడు అందరూ అంటే తన హెయిర్ స్టైల్ కానీ, బాడీ లుక్ ని కానీ, తన వీడియోస్ కానీ చూసి అందరూ ఏదేదో అనుకుంటారు, లైక్ చిల్లర్ అని చెప్పేసి చాలా కామెంట్లు కూడా పెడుతున్నారు. బట్ హీఈస్ వెరీ గుడ్ హ్యుమానిటీ పర్సన్. అంటే పర్సనల్ గా కలిస్తే తప్పితే మీకు ఎవరికి తెలీదు. సో ముందే చెప్తున్నాను, ఎందుకంటే అట్లాంటి చీప్ చిల్లర్ కామెంట్లు పెట్టకండి అని. ఓకేనా? యా, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాం. ఇలా నువ్వు ఏదో బేకార్ ఉన్నావు నీరసంగా. నా ఇంటర్వ్యూలో యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ అందుకనే యాక్టివ్ బండి వేసుకుని వద్దామని చెప్పినా నీకు. మరి ఎట్లా వచ్చారు? యాక్టివ్ గా బండి మీద రాలే? డియో మీద వచ్చినాం. ఓకే, డియో. yes, ఓకే, ఆల్ రైట్. బేసిక్ గా సర్ప్రైజ్ అయ్యేది మాకు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది. మీకు సర్ప్రైజ్ కాదు తెలీదు, చూసే ఆడియన్స్ కి అండ్ మాకైతే సర్ప్రైజ్. సో ఈ రోజు నేను మీతో కంటే కూడా ప్రీతితోనే ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు తెలుసుకో. సో జనాల్లో ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళ డౌట్స్ అని నేను అడుగుతా. మీరేం ఫీల్ అవ్వరు కదా? సరే, ప్రామిస్ చేయండి అన్ని నిజాలే చెప్తాను. అన్ని నిజాలే చెప్తాము, అబద్ధమైన నిజమే చేస్తాము. అబద్ధాన్ని నిజం చేస్తారు. ఎస్, ఓకే. ఎన్ని డేస్ అయింది పెళ్ళై? ఈ 20కి అయింది. 20కి 10 days అవుతుంది. హనీమూన్ వెళ్ళిరా మరి? హనీమూన్ అన్ని తిరిగేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే, నువ్వు అన్నిట్లలో రపకుంటావు నాకు తెలుసు. ఎస్, సో ప్రెసెంట్ ఎలా ఉంది లైఫ్? ఏం నడుస్తుంది? ప్రెసెంట్ అంటే పాస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఏంటంటే పెళ్ళైంది కదా, జర కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా ఉంది, పైగా 20కి అయింది కాబట్టి ఇంకా కొత్తగా ఉండాలి. అర్థమవుతుంది ఖర్చులు ఎట్లా, పాల ఖర్చులు, కొత్తిమీర, పుదీనా, కలమాత్, పప్పు, రాషనము అయితే ఇక పెళ్లి చేసుకున్నాక కావా. ఇప్పుడు తెలుస్తుంది అంటే తెలియాలి కదా, తెలిసినే కదా మంచిగా జరిగి. తెలియక ముందుకు ఆ ఖర్చులు పెడుతుండే, ఇంట్లో ఖర్చు పెడుతున్నా చాలు. మీకు విషయం తెలుసా? అబ్బాయిలు అందరూ పెళ్ళైనాక అబ్బా ఉప్పు కప్పుకి, గ్యాస్ కి బాగా డబ్బులు అయిపోతున్నాయి అనుకుంటారు, కానీ మీరు సింగిల్ గా ఉన్నప్పుడు అవి కొనకరారు, కానీ అంతకు మించి ఖర్చులు పెడతారు. తెలుసు, వైన్స్ కి అది డైరెక్ట్. ఇప్పుడు తాగడం మానేసారా? తాగుతున్నా కానీ అంత కాదు, కంట్రోల్ పెట్టింది. కంట్రోల్ అని కాదు, కంట్రోల్ రూమ్ వేసేసింది డైరెక్ట్ అట్లా. ఓకే. సో ప్రీతి గారు, సో మీకున్న ఫాలోయింగ్ కి శరత్ లో ఎందుకు చేసుకోవాలనిపించింది? అసలు ఎందుకు? వై? ఈ జోడీ ఏంటి అసలు? ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఆ దేవుడు సృష్టించిండు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు రిలేషన్ లో? 2 years. 2 years కే డిసైడ్ అయ్యావా అదే నీ వ్యక్తి అని? 24 hours అయిన పక్కనే ఉంటా, తెలియదు ఇక. ఓకే, అంటే నాకు పాస్ట్ కూడా ఉండే. సో పాస్ట్ లా ప్రెసెంట్ లా చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఆయనకి నీకు. ఓకే, ఆయనకి ఈయనకి చాలా. సారీ ఫర్ దట్, నేను పాస్ట్ గురించి ఎక్కువ అడగదలుచుకోవట్లే. బట్ ఫాస్ట్ బ్రేకప్ ఎందుకు అయింది మీకు? ఆయనకి యూట్యూబ్ లో వీడియోస్ నచ్చావు. ఆయన యూట్యూబర్ కాదు. సో ఓన్లీ యూట్యూబ్ వీడియో కోసం మీరు శరత్ ని పెళ్లి చేసుకున్నారా అంటే ఏమంటారు? యూట్యూబ్ వీడియోస్ కోసం కాదు నేను చేసుకున్నది. ఓకే, జనరల్ గానే చేసుకున్నారు. జనరల్ అంటే పాస్ట్ అతను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే వద్దన్నాడు కాబట్టి, సో ఇతనైతే సపోర్ట్ చేస్తాడని చెప్పేసి అట్లేం లేదు కానీ అంటే మా పాస్ట్ ఎట్లా అంటే అన్ని అనుమానం అవి ఇక అన్ని. ఏదన్నా అబ్బాయి అన్నయ్య అయినా సరే నేను పక్కన ఇట్లా మాట్లాడినా తప్పుగా పదం చేసుకోవడం. ఓకే, నా ఇన్స్టా ఐడి నుండి నా ఫ్రెండ్స్ ఎవరైనా చాట్ చేసినా నేనే చాట్ చేసినా అనుకోవడం. అవన్నీ ఎందుకు? ఇక మనకు టార్చర్లు అవసరమా?
ఓకే, శరత్ మంచోడు అంటారు అయితే. మంచోడు ఆయన. ఎప్పుడు టార్చర్ పెట్టలేదా? ఎప్పుడు అవమానించలేదా? ఆయన అసలు ఆయనకి నేనేందో అని తెలుసు, అందుకనే కదా నాతో మ్యారేజ్ చేసుకుండు. ఓకే, అంటే నా పాస్ట్ గురించి కూడా తెలుసు. మీరు లవ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అనుమానించడం అట్లా ఏం అసలు లేదు? 24 hours నేను ఆయన పక్కకే ఉంటా. సో అట్లా ఏం లేదన్నమాట. యూట్యూబ్ వీడియోస్ ఎట్లుంటాయి, కంటెంట్లు ఎట్లా తీసి ఎట్లా పోతాయి అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏదంట్లా తప్పుగా ఏమనుకోడు. ఓకే, ఆయన ఏమనుకోడు. సో కొంచెం ఫుల్ఫిల్ అయింది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది మీకు తెలుసు, చాలా మంది ఇట్స్ మీ పవర్ అయినా ఉండొచ్చు, ఇంకా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని చాలా మంది ఉన్నారు, 2-3 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పెళ్లి చేసుకొని. సో వాళ్ళందరూ విడిపోతున్నారు యాజ్ ఏ మీరు పబ్లిక్ ఫిగర్స్ ఇప్పుడు. సో వాటన్నింటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఒక మాట చెప్పాలా నేను, ఇప్పుడు నీకు నచ్చింది నువ్వు తింటావు ఒక హోటల్కి వెళ్ళి, ఆడు తింటుండగా అదే తింటా అని తప్పి మాకు ఉండదు. ఒకళ్ళు చేసిన తప్పు మేము ఎందుకు చేస్తాం? వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదేమో, మాకు ఉంది కాబట్టి మేము లవ్ చేసుకొని బయట పారిపోయి పెళ్లి చేసుకునే బ్యాచ్ అయితే కాదు నేను. ఇలా ఒప్పించి వాళ్ళ ఇంట్లోతో కొట్లాడి వాళ్ళ మమ్మీని ఒప్పించి మా ఇంట్లో ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే మా అదర్ క్యాస్ట్, మా క్యాస్ట్ వేరు వీళ్ళ క్యాస్ట్ వేరు. ఒక డౌట్ ఉంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరా అని చెప్పి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 100 సార్లు ఒప్పి ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా నమ్మకం ఉండాలి, నా కొడుకు నా బిడ్డ ఎట్లా చూసుకుంటుంది ఏందేం కథ అని చెప్పి ఆ నమ్మకం కలిగించిన కాబట్టి వాళ్ళ అమ్మ నాకు ఇచ్చి పెళ్లి చేసింది. నేను అందరు లెక్క నేను అట్లా ఎట్లా అంటే అందరూ ఒకటే మాట చెప్తారు. ఇప్పుడు కెమెరా ముంగడ ఏమని చెప్తారు, నేను మంచోని నేను అది. నా షోకులు నేను చేస్తా, ఎన్ని షోకులు చేసినా కూడా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను అందరినీ చూసి 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 అనుభవం అయ్యి నా ఫ్రెండ్ సర్కిల్లో చూసి ఆలీలను చూసి నేను అంతా డిసైడ్ అయిపోయి పెళ్ళికి ఒక ముందు అడిగి వేసిన, నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు వాళ్ళేమో చేసిరని చెప్పి వాళ్ళ లెక్క మేము విడిపోతామని చాలా మంది అనుకుంటారు. విడిపోయటం అయితే మస్తు మందిని విడగొట్టినా, నేనే విడగొట్టినా. వాళ్ళందరినీ విడగొట్టినప్పుడు నేను విడిపోనీకి ఎందుకు ఒక్క నిమిషం పట్టదు, విడిపోదని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, సో మరి మన ఇంటికి వచ్చే లక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని ఎలా డిసైడ్ అయ్యారు మీరు? ఆ లక్ష్మి ఈ లక్ష్మి అంటే ఇప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, నా దగ్గర ఎన్ని పైసలు ఉండని ఖర్చు పెట్టేస్తాను నేను ఫ్రెండ్ సర్కిల్ అడిగడానికి. అంటే ఎంత సంపాదిస్తారు జనరల్ గా? సంపాదించడం అంటే నా దగ్గర ఒక 10,000-20,000 వచ్చినాయి అనుకో, 10-15 నిమిషాలు గాయప్. నేను టాటోస్ చేస్తా, బ్యాండ్ వర్క్ వెళ్తా, నేను అన్ని పనులు చేస్తా, పెయింటింగ్ డెకరేషన్ అన్ని చేస్తా. ఎన్ని పైసలు వచ్చినా మా ఇంట్లో ఇచ్చకపోవడం కాదు నేను. ఇది నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి ఎట్లా ఖర్చు పెట్టాలి ఏందేం కథ అని చెప్పి ఒక బరువు బాధ్యత అనేది నాకు అప్పచెప్పి పోయింది. అంటే మ్యారేజ్ కాకముందుకే ఇట్లా ఇన్ని పైసలు ఖర్చు పెట్టదు అది ఇది అని చెప్పి అట్లా 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 ఇంటికి వచ్చిన లక్ష్మి అని అంటే, లక్ష్మి మన ఇంటికి వస్తుంది ఖర్చు పెట్టని కాదు, ఖర్చు పెట్టే టైంలో ఖర్చు పెట్టాలా, దాపెట్టిన టైంలో దాపెట్టుకోవాలా అని చెప్పి చెప్పింది. సో మరి మీరు 2 years నుంచి రిలేషన్ లో ఉన్నారు కదా, సో అంటే అప్పటి నుంచి ఏమైనా దాచిపెట్టారా? మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? దాచిపెట్టినా అంటే రిలేషన్లు ఉన్నాం, నా ఖర్చులు నేను చూసుకున్నా, మా ఇంట్లో ఖర్చులు చూసుకున్నా, దీనికి ఏమన్నా దీనికి ఇవాళ ఉంటే రేపు పోతే పైసలు వచ్చేటి ఎట్లాకైనా వస్తాయి. కానీ ఇట్లానే దాపెట్టుకొని ఇన్ని పైసలు జమ చేసి టెన్షన్లు పడే బదులు నాకు దాపెట్టుకున్నా ఉన్నాయి. నాకు కూడా ఎంత దాపెట్టుకుని ఏం కథ నాకు తెలుసు, ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాం. ఇప్పుడు సడన్ గా నాకు ఒక 10,000-20,000 కావాలంటే ఓడి ఇయ్యడుగా నాకు, ఎందుకు ఏందేం కథ అని అడుగుతారు. నాకు అప్పులు చేసే బాపత్ అయితే కానీ నేను అప్పులు ఇప్పటి వరకు వేయలేను. నాకు ఏడే పెట్టినా ఎవరి దగ్గర పెట్టినా అన్నీ నాకు తెలుసు, అవసరం అంటే నా దగ్గర అడుకుంటా అంతే. ఓకే, సో మరి బేసిక్ గా మీకు డౌట్ రాలేదు, ఈయన ఫ్రెండ్షిప్ సర్కిల్ అంతా అదొక ట్రోమాలో ఉంటారు, వాళ్ళని చూస్తుంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు, వాళ్ళకి అసలు అర్థం ఉండదు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తుంటారు చాలా మంది. సో ఈయనకు అలాంటి రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఉన్నాయి అంటే ఎప్పుడు తిట్టడం కానీ అలాంటిది ఏం చేయలేదా? ఎందుకు వాళ్ళతోని అలా ఇలా ఏవేవో హిందూ అనే అమ్మాయితో వీడియోస్ చేయడము, ఇట్లా వైరల్ అవ్వడం ఇదంతా అని ఎప్పుడైనా మీరు సజెస్ట్ చేస్తారా తనకి మనం వేరే రూట్ లో వెళ్దామని? అట్లేం లేదు, కానీ ఆయన గురించి అన్నీ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే బయట ఎవరైనా సరే ఇక తాగే టైంలో తాగుతారు. ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్స్ వచ్చినా నా ఫ్రెండ్స్కి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు, చిల్లర్గా బిహేవ్ చేయరు. సో నార్మల్ గా ఉంటారు. కానీ ఈయనతో తిరిగేటోళ్ళు అందరూ బయట జనాలు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటి అసలు వీళ్ళు అర్థం కాని ట్రోమాలో ఉంటారు జనాలు. అసలు వీళ్ళేంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ హెయిర్ స్టైల్స్ ఏంది, వీళ్ళ బట్టలు ఏంది, వీళ్ళ కంటెంట్లు ఏందని అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు రెడీ అవుతావు, మీ మమ్మీ డాడీకి నచ్చదు, వదిలేసావా?
వదిలేస్తాను కదా, అదే ఇప్పుడు మీ హస్బెండ్ కదా, ఇప్పుడు నీ కంట్రోల్ లో ఉండాలి కదా, సో దాని గురించి ఏం సజెస్ట్ ఇప్పుడు నా కంట్రోల్ లోనే ఉన్నాడు అతను. ఉన్నాడు మళ్ళా ఓకే, అదే ఎలా అంటే ఇప్పుడు తప్పుడు అది మార్చుకునే దాంట్లో మనకు ఉంటది ఇక, అది మనం మార్చుకోవాలి అంతే ఇక అది. ఓకే, ఒక అమ్మాయి వచ్చిన వాళ్ళ మమ్మీ తర్వాత అమ్మాయి అంటే ఇక అంతే. వాళ్ళ మమ్మీ ఎట్లా వింటాడో వాళ్ళ చెప్పిన భార్య కూడా అట్లనే చెప్పింది, వింటాడు ఆయన. ఈయన వింటాడేమో, కానీ సొసైటీలో మగాళ్ళు అలా ఉన్నారు అనుకుంటున్నా. సొసైటీలో మగాళ్ళ గురించి నాకేం అవసరం, నావాడు మంచిగా ఉంటే నాకు చాలు కదా. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నాకేం అవసరం, వాళ్ళకు కూడా పోరీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటారు. సో ఇప్పుడు అంటే పెళ్లికి ముందు ఒకలాగుంటారు, లవర్ గా ఉన్నప్పుడు ఒకలాగుంటారు, పెళ్లికి ముందు ఒకలాగుంటారు, బాధ్యతలు పెరిగిన తర్వాత ఒకలాగుంటారు. తనలో వేరియేషన్స్ ఏమైనా చూసారా? ఏం చూడలే. పెళ్లికి ముందు ఎట్లున్నాడో పెళ్లి తర్వాత కూడా అట్లనే ఉన్నాడు. సో ఇంకేమైనా లవ్ ఎక్కువ అవ్వడం అలా ఏం లేదు? అగో లవ్ అనేది అది అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. ఎట్లా అవుతుంది తెలుసా? 4 పైసలు ఉన్నాయి అనుకో లవ్ ఎక్కువ అవుతుంది, పైసలు లేనప్పుడు లవ్ అవుతుంది. అంటే జనరల్ గా సొసైటీ గురించి చెప్తున్నారా, మీ గురించి చెప్తున్నారా? నా గురించి ఏంది, సొసైటీ గురించి ఏంది. పైసలు ఉంటే లవ్ ఏంది, అంబానీ కూడా వస్తాడు మన దగ్గరికి. పైసలు లేకపోతే కూడా రాడు. ఇప్పుడు నా దగ్గర 4 పైసలు ఉన్నాయి నా దగ్గర, బయటికి పోదాం అనుకున్నా దానికి నా దోస్తులకు ఫోన్ చేస్తా, రండి రాబాయ్ అంటే వచ్చేస్తారు, పైసలు ఉన్నాయి కదా. నా దగ్గర లేవు రాబాయ్, దావత్ పోతురు అంటారు కదా, నా దగ్గర పైసలు లేవు తీసుకోరు అంటే, లేకుండా పైసలు వేసుకుంటున్నాం రాబాయ్ అందరం అని అంటారు. మరి నీకు అట్లాంటి దోస్తాన్లు ఉన్నారు? ఉంది దోస్తానా, అట్లాంటి దోస్తానా కూడా నేను ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయి రాబాయ్ రాయిపి అని చెప్పి నేను నన్ను అడిగినా కదా, ఆయన దగ్గర పైసలు పెట్టుకొని కూడా నన్ను పిలుస్తలేడు రాబాయ్ అని చెప్పి నాకు అట్లా ఉండదు. ఉన్నా లేకున్నా నా దోస్తే. ఫ్రెండ్స్ ఎవరో నేను గట్టిగానే మోసం చేస్తారు అనుకుంటా, ఫీల్ నాకు తెలుస్తుంది. చాలా మంది చాలా మోసం చేసింది. ఓకే, ఒక 2 ఏమైనా చెప్తారా? ఎలాంటివి? ఈ 2 ఏంది మస్తున్నాయి కానీ నేను చెప్పలేను అవన్నీ. ఎందుకంటే ఇగో నా మనసుకు తెలుసా, నేను పబ్లిక్ నేను నా ఫ్రెండ్స్ ఇట్లా నా ఫ్రెండ్స్ అట్లా అని చెప్పి నేను చెప్పుకోలేను. నాకు కుప్ప దోస్తులు ఉన్నారు నాకు, కానీ నేను ఒక్కొంతోనే తిరుగుతా, ఒక్కొంతోనే ఉంటా వానితోనే. ఎందుకంటే వాడంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, చాలా ఇష్టం వాడంటే. ఆ నెంబర్ ఉండి ఇంతమంది దోస్తులు ఉన్నా కూడా ఏ దావత్లో ఏమున్నా అన్ని అప్పుడు పోతుండే, కానీ అందరు నెంబర్ తిరుగుతుండే, కానీ మొత్తం తిరుగుడు అన్ని బంధు. నాకేం లొల్లైనా ఏమున్నా అందరికీ పోతా, ఆయన ఇంటికాడనే ఉంటా, ఆయన ఇంట్లోనే తింటా, ఆయన ఇంట్లోనే ఉంటా. సో అలాంటి ఫ్రెండ్షిప్ అయితే ఒక్కడు ఉన్నాడు, సాయి అనేది చెలుబుల్ సాయి అని, వానితోనే మొత్తం. ఓకే, సో ఇప్పుడు మీరు పెయింటింగ్ వర్క్ చేస్తా అంటున్నారు, టాటూ ఇవన్నీ చేస్తా అంటున్నారా? సో అంటే మీరు 365 days బిజీ అయినా? ఇంకా 365 days అంటే పని ఉన్నప్పుడు పని చేస్తా, పని లేనప్పుడు ఇంట్లో ఉంటా. ఓకే, ఎస్. మీ వర్క్ వస్తే తనలో మీకు ఏమి ఇష్టం ఎక్కువగా? కేరింగ్. మీ ఏజ్ ఎంత? 22. మీ ఏజ్? 24. ఓకే, సో అయితే రైట్ టైం లోనే పెళ్లి చేసుకున్నారు. మళ్ళా ఎప్పుడైనా కొట్లాడుకున్నారా ఇద్దరు? ఫుల్. ఇప్పుడు వచ్చేటప్పుడు కొట్లాడుకున్నాం మేమిద్దరం. ఎందుకు? అది చిన్న ప్రేమతోనే అవుతుంటాయి అవన్నీ. అంటే ఏ రీజన్స్ తో ఎక్కువ కొట్లాడుతుంటారు? అది ఏ రీజన్ అని ఉండని, కొట్లాడే కంపల్సరీ అవుతుంది. ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? నేను సారీ గిరేముండే మళ్ళీ మాట్లాడకూడదు అంతే. కొట్టినా ఎప్పుడన్నా? కొట్టలే. నువ్వు కొట్టినావా? కొట్టినా ఎప్పుడు? అప్పుడు చైల్డ్ గిల్ కోసుకుంటే కొట్టింది. ఎవరి కోసం కోసుకున్నారు? నా పాస్ట్ లో డిప్రెషన్ లో ఉన్నప్పుడు. అవును, మీ పాస్ట్ లవ్ స్టోరీ ఏంటి? ఉన్నాయి అని వద్దు అందుకు. లేదా? అవును అయిపోయింది, బట్ మీరు ఫేమస్ అయ్యాక అమ్మాయి మీ లైఫ్ లోకి వచ్చిందా? మీరు ఫేమస్ కాకముందుకే లైట్ తీసుకుని వదిలేసా అంత. అమ్మాయిని గుర్తు చేసుకుంటే బాధ అయితే ఏముండదు కానీ వద్దు ఎందుకు మంచిగా ఉండదు. సో ఇద్దరికి బ్రోక్ అయిపోయింది కాబట్టి ఇద్దరు బ్రోక్ హార్ట్స్ మళ్ళీ లవ్ సింబల్ హార్ట్ లోకి వచ్చాయి అనమాట, అండర్స్టాండింగ్ తో. ఇప్పుడు బండి పడితేనే బండి నేర్చుకునేది అవుతుంది మనకి. అబ్బా ఎంత క్లారిటీ ఉంది చూడు శరత్ కి. బండి పడితే ఫ్రెండ్షిప్ అయినా సరే, లవ్ అయినా సరే, ఎవడన్నా మోసం చేసినా బాధ ఏదో మనకు అర్థమవుతుంది. మోసమైనా కాబట్టి ఇంకోసారి మోసపోదు అని చెప్పి అన్ని ముందుకి అన్ని వేయించి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి అర్థం చేసుకుని మేము పెళ్లి చేసుకున్నాం. పిచ్చోళం కాదు అని మేమైతే. అంతేనా? నేనేం లేదు అక్కడ, అంతా అమ్మదే నడుస్తుంది. నీకు అర్థమైంది? గుర్తుపెట్టుకో ఇవన్నీ, నడిచే టైంలో నడుస్తుంది. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే పెద్దగా ఏం లేదు నాకు. మమ్మీ డాడీ నేను తమ్ముడు మా నాన్నమ్మ ఇంకా ఉన్నారు. అంటే ఎక్కువ నేను ఉండేది మమ్మీ డాడీ నేను. పెద్ద ఖాందాన్ వీళ్ళది, చాలా పెద్దగా ఉంది. కానీ ప్రజెంట్ మేము ఉండేది మమ్మీ డాడీ నేను, తమ్ముడు మా నాన్నమ్మ దగ్గర ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ అయింది అంతే, జనాభా లెక్కల. ఓకే,
సో తనతో చేసిన రీల్స్ చాలా వాటికి మీరు కామెంట్స్ ఆఫ్ చేశారు ఇన్స్టాగ్రామ్. అవును, నేనే చేసిన. అది ఎందుకని? ఇప్పుడు చూసుకున్న నువ్వు రీల్స్ చూసుకున్నావి, నా సింగిల్ రీల్ ఉన్నాను కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయను నేను. ఎందుకు? నన్ను తిట్టుకున్నా, నోట్లో నా పేరు వచ్చినా నాకు దీవెనాడతలు అయితే అని చెప్పి. అప్పుడు మేము రిలేషన్లో ఉండే, మ్యారేజ్ కాలే నాకు ఇంకా. ఇప్పుడు నా ఈమెతో కొలాబ్ చేసుకుని రీల్స్ ఉంటాయి నాకు. వీళ్ళ ఇంట్లో చూసి బాధపడతారు. నాకు ఆ బాధ అనేది వద్దు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కామెంట్లు చదివినవి అని చెప్పి నా వల్ల ఏమకి తిట్లు ఎందుకు అని చెప్పి నేను కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాను. ఓకే, సో అదే రీజన్, ఇంకా వేరే రీజన్. అయినా ఇంత చూసి వచ్చిన దునియా మొత్తం కామెంట్లకు భయపడతావా? నాకేం లేదు, నన్ను తిడితే నాకు కోపం వస్తాం సైకిల్ అని అనుకో, నేను ఇక మొత్తం కథ వేరే. జనరల్ కదా, ఇప్పుడు పబ్లిక్ లో వీడియోస్ పెట్టినప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తారు. అది నాకు చేయమని కొంతమంది ఫ్యామిలీస్ తీసుకోలేరు. ఓకే, సో మీ ఇంట్లో సైడ్ నుంచి ప్రాబ్లం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కామెంట్స్ ఆఫ్ చేస్తాను నేను. నాదే అయ్యా మన ఇంటికాడ ఇప్పుడు పక్కనోడు ఏమోనండి, మనం ఉంటాం ఇచ్చి పడేస్తాం మనం ఖర్చులకి. ఓకే, మీరు ఎప్పుడైనా తన ఫోన్ చెక్ చేశారా డౌట్ తో? ఆయన ఫోన్ నా దగ్గరనే ఉంటుంది. మొత్తం ఫోన్ అంతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అన్ని అమ్మదేనే ఉంటాయి. షొమ్మో పుసుకుని ఎవరైనా శరత్ కి మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. పాపం శరత్ ఎంత నలిగిపోతున్నావు పెళ్లి చేసుకొని. పెళ్లి కాకముందు నుంచే ఉన్నాయి అమ్మ దగ్గర అన్ని నావి. అదే 2 years ముందు, అదే ఇంకా లవ్ లో పడ్డ కాంచి ఓల్ మెసేజ్ చేసినాం రిప్లై ఇస్తా వాళ్ళకి. ఓకే మేడం రిప్లై ఇస్తారు, ఇస్తుంది. హాయ్ శరత్ నువ్వే నా మెసేజ్ చేసింది అంటే అన్నయ్య అంటే వదిలేస్తా, అరే తురే కొడితే నేను కూడా అరే తురే అని కొట్టేస్తా. ఓకే, మొత్తం అంటే మీరేం రిప్లై ఇయ్యరు అనమాట? అసలు నేను మెసేజ్ కి రిప్లై అయ్యా నేను గర్ల్స్ చేసే. నాకు తెలియక వాళ్ళ చెల్లెకే తిట్టిన, ఏమైంది ఫోన్లు చేస్తున్నావు అనేసిన నేను. సొంత చెల్లె. ఓకే, అప్పుడు రిలేషన్లు ఉన్నప్పుడు. ఓకే, ఒకటే కాల్స్ వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో, ఈయన ఐడిలో ఒకటే కాల్స్ వస్తున్నాయి. సీదా వాయిస్ రికార్డ్ పెట్టిన, ఏమైంది ఫోన్లు చేస్తున్నావు అని చెప్పేసి. తర్వాత శరత్ అన్న ఎవరు చెప్పలేదా నేను నీ చెల్లెనని అది ఇది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్. అయ్యో పాపం. నేను దాంట్లో మెసేజ్లు చేస్తేనేమో మెసేజ్లు డిలీట్ చేయాలి, అట్లా ఉంటది. అర్థం కాలేదు అంటే మెసేజ్లు చేసిన అనుకో మెసేజ్లు డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా నా మ్యారేజ్కి కొంతమంది నాకు వాట్సాప్లో టచింగ్లు ఉన్నారు నా ఫ్రెండ్స్, కొంతమంది లేరు, కొంతమంది ఇన్స్టాలు ఉన్నారు. సో నేను నా ఫ్రెండ్ ఒకతను శివ అని చెప్పేసి ఆయనకి నేను మెసేజ్ చేసిన. అంటే ఆయన నాకు కలిసిండు రోడ్ మీద, నీ ఐడి లేదు పాత ఐడి నాది హ్యాక్ అయింది, కొత్త ఐడి తెలియదు చెప్పిన. మెసేజ్ చేసిండు, చేస్తే ఈయన చాట్ చేసిండు, శివ నేను ప్రీతిని శివ అని చెప్పేసి అంటే ఏ శివ అని అన్నాడు. జస్ట్ కాల్ చేసిన నేను అంతే, నేను చేస్తున్నా కదా శరత్ నేను రిప్లై ఇస్తున్నా కదా అని చెప్పినా నేను అంతే. దానికి గొడవ పెట్టుకుండి. నాకేం తెలుసు ఇప్పుడు చాట్ చేస్తున్నా అని చెప్పి శివ. సో ఈమెయిల్ లాగిన్స్ నీ దగ్గర ఉన్నాయా? మొత్తం ఫస్ట్ నువ్వు చూడాలి ఏం చాట్ చేస్తుంది ఏంది, అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూడాలి, ఎవరాలు ఏందేం కథ అని చెప్పి దాని తర్వాత రిప్లై చేయాలి. ఇప్పుడు ఇట్లానే మాకు గొడవ అయిపోతుంది. ఓకే, సో మీ లాగిన్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ లాగిన్స్ మీ దగ్గర ఉన్నాయి. అమ్మో మంచి మంచి కట్టుబాట్లు. ప్రతి అబ్బాయి ఇలా పెళ్ళానికి లాగిన్స్ ఇచ్చేస్తే సంసారం చాలా బాగుంటది. ఇయ్యకూడదా? ఇయ్యరు, అదే ఇయ్యకనే కొట్లాట అవుతుంది. కానీ ఇచ్చిండు మంచి అబ్బాయి, ఒప్పుకోవచ్చు. కొంతమంది ప్రైవేట్ కూడా యూజ్ చేస్తారు ఐడీస్, 2 అకౌంట్లు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చార్జ్ చేస్తారని తెలిసి పడతారు కదా మనకి. అట్లా లేదు, పెళ్ళైపోయింది ఫాలోయింగ్ తగ్గిపోతుంది కదా. ఏంది ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది. పెళ్ళైన అబ్బాయికి ఎవరండి లైన్ వేసేది? చేస్తారు. థర్డ్ పర్సన్ రావడం వల్లనే కదా బ్రేకప్లు చేసుకుంటారు. అవును, అదైతే కరెక్ట్. లేదు నాకు తెలిసి థర్డ్ పర్సన్ ఎవరో ఒకరిని సెటప్ ని మెయింటైన్ చేస్తారు, కానీ నీకు ఆ మెంటాలిటీ లేదు కదా. లాగిన్స్ అన్ని ఇచ్చినాక ఇంకా నీకెందుకు అంటే ఎవరైనా సెటప్ ని మెయింటైన్ చేయాలని ఉందా? వాట్సాప్ కూడా స్కాన్ చేసుకో, ఇంకెందుకు ఆలస్యం. ఉంటది అడగంగానే ఇచ్చేస్తాడు, అట్లేం లేదు. పాపం శరత్ అయితే నిజంగా ఎంత ఆనిముత్యాలు కొన్ని ఉంటాయి, అందులో ఆనిముత్యంలో శరత్ ఒకరు. కొందరు ఉంటారు లాగిన్స్ ఇయ్యమంటే చెప్పరు మా జగన్ లాంటి వాళ్ళు. సరే, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? సింపుల్ గా షార్ట్ అండ్ కట్ గా చెప్పండి. నేను చెప్పు. అంటే వన్ డే నైట్ ఫుల్ తాగేసి వర్షం రాలే కానీ ఫుల్ తాగకుండా నిద్ర పడుతుంది. అప్పటికి మాట్లాడుతున్నా ఇంకా వన్ డే అంటే నేను ఆఫీస్ లో అడుగు పెట్టిన
అడుగు పెట్టినాక ఒక 2 days అంటే ఫస్ట్ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి? ఇన్స్టాలోనా? ఇన్స్టా ఏం లేదు. ఫేస్ టు ఫేస్. ఓకే, ఎలా ఎవరి త్రూ? ఆఫీస్లో. ఓకే, మీరు వీడియోస్ చేయడానికి వెళ్ళారా? నేను ఫస్ట్ నుండి చేస్తున్నా వీడియోస్. ఆమె సెలబ్రిటీ ఉండే అప్పుడు. ఓకే, కానీ ఎక్కువ కనిపించకపోతుండే కొన్నిట్లల్లో అంతే. నేను వచ్చిన 2 daysకి బాగానే ఉన్నాడు. 3rd day నుండి ఈయన బర్త్డే వస్తుంది. నేను ఆఫీస్లో అడుగుపెట్టింది 20కి, ఈయన బర్త్డే 23rdకి. ఈయన బర్త్డే వస్తుంది అనగానే ఫుల్ తాగుడు, ఇలా ఫాస్ట్ మెసేజ్ చేయడం, నషా టాబ్లెట్లు వేసుకోవడం, అట్లా ఇక చిల్లర లెక్కలు, చేతులు కోసుకోవడం అన్నీ చేసిండు. ఇక ఎవరిన అట్లా అయితే ఎవరైనా అసలు పట్టించుకోకుండా ఉంటే ఎట్లుంటుంది అట్లా అని అట్లా నైట్ అనుకున్నప్పుడు ఐ లవ్ యూ అన్నయ్య. అప్పుడు ఏమైనా చెంప పగలగొట్టిందా? ఓలు చెంపగింపు ఎందుకు చెప్పినా, ఐ లవ్ యూ చెప్పలే, డైరెక్ట్ ఇలా అమ్మకి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పిన, ఇలా మీ బిడ్డని చేసుకుంటా ఇసవయ్యవా అని అడిగిన. ఓకే, అప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నది? వాళ్ళ అమ్మాయి మాట్లాడదామని అన్నది. అది నాకెంత ధైర్యం వచ్చింది, వీళ్ళు చిక్కులో నాకు తెలియదు అప్పటికి. పంజాబ్ చిక్కులు అది సింగ్స్ అని నాకు తెలియదు. చెప్పింది ఇట్లా ఎవరైతే. మరి చూసుకో, ముందు ముందు ఏమన్నా నువ్వు తేడాలు చేసిన అనుకో భలే భలే అంటారు. అంత ఏమి ఉండదు. అట్లా ఏం లేదు, నా ఫ్యామిలీలో అందరు తెలుసు. ఓకే, తెలుసు కానీ నాకేమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం ఊకోరు, అది మాత్రం కరెక్ట్. మెయిన్ మా అన్న వాళ్ళే ఊకోరు, మా అన్న మా తమ్ముళ్ళే ఊకోరు. అయ్యో పెళ్లి కాకముందుకు ఒక లెక్క, పెళ్ళి అయినాక ఒక లెక్క. ప్రాబ్లంలు వచ్చినా ఏమో వచ్చినా నువ్వు మీ ఇంటికి పోయినా కూడా నీ మొగుని దగ్గరికి వెళ్ళిపోని పంపించేస్తారు. గుర్తుపెట్టుకోక మాట, పంపుతారు. ఏమున్నా నీ కథ మీ ఇంటి రుణబంధం ఇనబంధం అన్ని అయిపోతే ఏమున్నా మా ఇంటితోనే అన్నీ అయిపోయింది కదా, అదే పెళ్ళి అయిపోయింది, ఇంకా రుణబంధాలు ఏం లేవు. నేను అట్లా కొట్లాడాలి తాకలాడాలు పెట్టుకోలేదు, ఎప్పుడు పంపించేస్తుంది బిడ్డకి. వామో, నేను చిన్న పిల్లలు బాబు అనుకున్నా, వీళ్ళు చిన్న పిల్లలు కాదు అసలు, పెద్ద పిల్లలే. ఇంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. చూద్దాం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో. అంతకుముందు మీరు అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, లేదంటే గంజాయి కొట్టే వాళ్ళని, సో ఇప్పుడు అది ఇంకా రన్ అవుతుందా? అది రన్ అయితే ఈయన రన్ కాడు. సో అందుకే మీరు అంత బక్కగా ఉన్నారా? లేదంటే ఆయన అంతే బక్కగా? ఎంత తిన్నా అంతే. నువ్వు నీ తిండి ఆయన తిండి, ఆయన తిండి, ఈమె తిండి, అందరు తిండి కలిపి తినేసావు కొన్ని. ఓకే, ఎంత తిన్నా కొంతమంది ఎంత తింటాడు తిన్నా అంతే. కానీ జర ఈ తాగుడు ఏడు బంద్ చేస్తే అవుతుండొచ్చు. బంద్ చేస్తున్నారు లైట్ 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 లైట్. అప్పుడు ఉండే నషా విషా చేస్తుండే కానీ బంద్ చేసినాం అన్ని. ఒక్కసారి డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా టఫ్ ఉంటదంట. చాలా మంది ఈ మధ్య తీసుకోవాలి అది. ఓకే, బంద్ చేయాలా బంద్ చేయొద్దు అని చెప్పి నీ మీద ఉంటుంది. పక్కన ఇప్పుడు వన్స్ ఒక్కసారి అడిక్ట్ అయినాక చాలా టఫ్ అంట కదా అవి బంద్ చేయడము. మీరు ఎలా దాని నుంచి ఓవర్కమ్ అయ్యారు? ఓలాలు చెప్పిన వాళ్ళు. అది 24 hours నష కొట్టే వాళ్ళకైతే కొంచెం టఫే. ఆయన అట్లా కాదు కదా, ఎప్పుడో ఒక్కసారి చేస్తుండే. కానీ అప్పుడంటే డైలీ కొడుతుండే, ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా బంద్ అయిపోయింది. ఓకే, సో ఇంకొకటి చాలా మంది అంటే కొన్ని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అంటే మీరు ఫస్ట్ నుంచి ఇస్తున్నాయినా, మీరు ఇచ్చినైనా, రీసెంట్గా ఇచ్చినైనా సరే దాని కింద కామెంట్లలో ఏం పెడుతున్నారు అంటే జనాలు, అసలు ఇది ఈ ఇంటర్వ్యూ ఎవరికి ఉపయోగం అంటే యాంకర్ కి క్వశ్చన్ ఇస్తున్నారు, మీకు క్వశ్చన్ ఇస్తున్నారు, ఈ ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఎవరికి ఉపయోగం, అసలు ఈ ఇంటర్వ్యూ వల్ల ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందని మాకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి ఏమంటారు? నేను అదే చెప్తున్నాను కదా, నీకు టైం వేస్ట్ చేస్తున్నావు అనేటప్పుడు సపోర్ట్ ఏదైనా ఒక పని చేసుకోవాలా, ఇంటర్వ్యూలు ఎందుకు చూడాలను? ఓకే, ఆయనకే రిటర్న్ కౌంటర్. పని చేసుకుంటే నీకే పైసలు వస్తాయి. పిచ్చోడు మంచోడు నువ్వు ఇంటర్వ్యూ చూడండి, మేము చూడమని చెప్తున్నామా, కామెంట్ పెట్టమని చెప్తున్నామా? నేను చెప్తున్నాను. అట్లా జనాలు మిమ్మల్ని ఫాలో అయ్యి అన్ని లైక్లు ఇచ్చి మీరు అట్లా అన్నం కరెక్ట్? జనాలు గురించి నేను తప్పు మాట్లాడతలే, నువ్వు కామెంట్ పెట్టిన గురించి మాట్లాడుతున్నా. చాలా మంది అంటుంటారు ఈ ఇంటర్వ్యూ వల్ల మాకేం ఉపయోగం అని. అంటే నువ్వు కామెంట్ పెట్టు వల్ల నాకేంది ఉపయోగం? ఓకే, ఇప్పుడు నా కష్టాలు నా బాధలు నేను చెప్పుకుంటున్నాను. అవి నీ కష్టాలు బాధలు నువ్వు చెప్పుకుంటావు, దా మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చోవు. ఎవరితో చూసి పెడతారు ఇంటర్వ్యూలో? నేను ఇంటర్వ్యూ ఇస్తా తీసుకుంటా అంటే. శరత్ కి కొంచెం ఇగో, యాటిట్యూడ్, పొగర్ అన్ని ఉంటాయి కదా బాగా. ఏ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? పొగరుగా బిహేవ్ ఆయననే అడుగు, ఆయనే అన్ని. నేను ఎంత ఇగో యాటిట్యూడ్ ఏమున్నా సరే మనుషుల మీద చూపా. గోడల మీద, గోడలు, అద్దాలు, బండిలు గిండిలు ఏవు. నిజం చెప్పాలా, మా ఇంట్లో అద్దమే లేదు. పగలగొట్టిందా? అద్దాలు ఇంత తెచ్చినాం, ఇంత తెచ్చినాం, ఇంత తెచ్చినాం, ఇంత తెచ్చినాం.
మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇడికి వచ్చింది, ఇడికెళ్ళి మొత్తానికే పోయింది. అద్దాలు ఒలగొట్టదు ఇంట్లో. అసలు నీకు అంత బక్కగా బలం ఎక్కడ? బక్క ఉన్నాం, గట్టిగా చిక్క ఉన్నాం, ఆడనైతే పారు. ఊకే కొట్లాటలకు పంచాయతీలకు పోతట్టుంది మనిషి. పోడు, నాతో కొట్లాడతాడు. అన్నప్పుడు ఉండే కొట్లాడాలి, ఏం లొల్లైనా ఉరుకుతుండే. ఇవన్నీ లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాడు. నేను జైలుకి పోయినా కదా, జైలు కూడా తిన్నా కదా, జీవితం నేర్చుకున్నా నేను. ఓకే, అయితే ప్రతి ఒక్కరు ఇట్లా బాగా రెచ్చిపోయి రెచ్చిపోయి వాళ్ళందరూ జైలు కూడా ఒకసారి పెడితే అంత సెట్ అనమాట. కొంతమందికి ఎట్లా తెలుసా, జైలుకి పోయినా అనుకో, నేను దారికార అయితే ఓపు అయిపోయినా అని చెప్పి ఇంకా 4-5 సార్లు పోయేసి వచ్చినాక నేను నడిచిట్రీ కథం. అట్లుంటది. మనకు అట్లా కాదు కదా. ఇంట్లో బాధ బయటికి ఎట్లా తీసుకొస్తారు. మనం 4 గోడల మధ్యలో ఎట్లున్నాము, ఏ తిండి తింటున్నాము, ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రుబాబులు ఉంటుండే, అవన్నీ మనకి మైండ్ లో కూర్చుండిపోయినాయి. ఓకే, సో దాని వల్ల మార్పు వచ్చింది. జైల్లో ఉండే వాళ్ళ కంటే బయట వాళ్ళ పేరెంట్స్ మస్తు సఫర్ అవుతారు. అలా అంటే చాలా. మాకు తెలియక మేము షోక్ చేసినాం. మా ఇంట్లో బాధ కూడా అర్థం చేసుకున్నాను. వకీల్కి, పోలీసు వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి పైసలు అంటే ఏడికెళ్ళి వస్తాయి. ఇవన్నీ ఇచ్చిపెట్టు అని చెప్పేవరకే చెప్పాలంటారు. మరి ఇంకొకతను మీ ఫ్రెండ్ రసల్పుర రింకు ఉంటాడు, అసలు ఆయన ఏంటి? వాడా రింకు ఏంటి అసలు? రింకు ఏంటి, బయోగ్రఫీ ఏంటి అసలు, ఆయన ఏంటి అంటే మనోడు ఏ వీడియో చేసినా కూడా పబ్లిక్ నవ్వుకుంటారు కదా, జాగ్రత్త అంటాడు అంతే. ఆడు పిచ్చోడు ఆడు. ఓకే, అంటే ఏంటి, ఏమన్నా జాబ్ చేస్తాడా లేకపోతే ఏంటి అసలు ఆయన పర్పస్? జాబ్ కూడా చేస్తాడు ఇంటికాడ. ఇక వాడు ఏం జాబ్ చేస్తాడో మనకి తెలియదు కానీ చేస్తాడు. ఒకప్పుడు నెంబర్ ఉంటుండే ఆడివి, మంచిగా తిరుగుతుండే. మేమంతా చిన్నప్పుడు దోస్తాడు. సరే అంటే ఫేమస్ అయినా చెప్పి యాటిట్యూడ్ గిట్యూడ్ ఏం చూపించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే భయపడతాడు ఎక్కువ. మీరు అందరు కలిసి చిన్నప్పుడు తిరిగిన వాళ్ళు అందరు మీ బ్యాచ్ ఫేమస్ అయ్యింది. చేయాలి కదా, మన బ్యాచ్ అనుకోకుండా అయిపోయారు అందరు అట్లా. అనుకోకుండా కాదు, అనుకోకుండా కాకుండా కానీ ఇప్పుడు అంతే టిక్ టాక్ స్టార్స్ కదా. మరి ట్రాఫిక్ లో ఉరికిపోయి మధ్యలో అసలు సిగ్నల్ పడ్డప్పుడు అమ్మా ఇట్లా వేసాడేమో అర్థం కాదు. ఆ వీడియోలకి డేర్ రావాలి, మనం రోడ్డు మీద చేయాలన్నా కూడా. అసలు ట్రాఫిక్ ఆగినప్పుడు వీడియోలో ఎలా పాసిబుల్ అవుతుంది, ఏం చెప్తారు? చేస్తారు. మనకు ఇప్పుడు ఫేమస్ కావాలంటే ఏదో కంటెంట్ చేయాలి. ఓకే, ఫేమస్ అవుతామా మనం? కాము, కానీ అబ్బాయికి అంత డేర్ ఎలా వచ్చిందంటే మంచి వీడియోలు చేయ రోడ్డు మీద అనికి దుప్పర్లు మంచి. కానీ అబ్బాయి లాగా చేయకుండా కొంచెం అమ్మాయి లాగా లుక్స్ లైక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు ఏంటి అర్థం కాదు. అదొకటి. అది ఎట్లా అంటే అది ఒక గజనీ సినిమా చూసినావు నువ్వు? చూసిన. గజనీ సినిమా చూసిన. సినిమాలో ఇప్పుడు హీరో ఎట్లుంటాడు, గజనీ మెంటల్, బయట అట్లనే ఉంటాడు ఉంటాడు కదా, సినిమా మట్టుకే. ఓకే, అక్కడి వరకే అనమాట. అంతే. ఓకే, పాపం ఎట్లా జనాలు పాపం. బట్ ఆయన మీద అయితే నెగిటివిటీ ఉంది చాలా. ఆ హిందూతోని వాళ్ళతోని వీళ్ళతోని పట్టించుకోవడం అన్ని వదిలేసుకుంటా, పట్టించుకోవద్దాం అన్ని ఎల్లు ఉన్నా కానీ. ఓకే, మరి హిందూ అనే అమ్మాయికి మీకు రిలేషన్షిప్ ఏంటి? హిందూకి నాకు రిలేషన్ ఏం లేదు. నేను అందరిని చెల్లె అని పిలుస్తా, దాన్ని కూడా చెల్లె అని పిలిచిన. చెప్పగాడి చెప్పిన ఇట్లా ఉండాలి బెటర్ అట్లా ఉండాలి. అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని అంత ఆగమాగమై సోషల్ మీడియాలో మళ్ళీ ఏంటంట. సో మీకేం సంబంధం లేదు? సంబంధం లేదు నాకు అసలు. ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటుండే, ఇట్లా అని చెప్పి సంపాదిస్తుండే. కంటెంట్ వీడియోలు ఏ కంటెంట్ అయినా సరే చేసుకోవాలా నువ్వు, వీడియోస్ అది ఇది అని చెప్పి. ఫేమస్ అయినా ఇప్పుడు బ్యాడ్ గా ఉంచుకున్నా ఏది ఉంచుకున్నా మనకి అవసరం లేదు. నీకు నీ ప్యాషన్ ఏది నువ్వు అది చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పి మంచిగా సంపాదించినాం, అంత అయిపోయింది. ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోయినాను ఎవరితో టచ్ లేను, ఎవరి గురించి నాకు అవసరం లేదు. ఓకే, మీరు యూట్యూబ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తా అంటున్నారు కదా, మొత్తం ఈయననేనా మెయింటైన్ చేస్తే? వీళ్ళు హెడ్ ఎవరైనా ఉన్నారా? ఆఫీస్ ఎవరు లేరు. మరి ఆఫీస్ కి ఎవరి దగ్గర పైస ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, అంటే ఒక ఇంట్లో ఉండే వాళ్ళంతా? నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ ఇప్పుడు తను ఆఫీస్ కి వచ్చిన అన్నది, యూట్యూబ్ ఆఫీస్ కి అంటే వీడియోస్ చేయడానికి, అది ఎక్కడికి వచ్చింది? ఎవరు మెయింటైన్ చేస్తారు? అదంతా నా తమ్ముడు బ్రదర్ శివ అని ఉంటాడు. ఓకే, అంటే వాడు అందరం కలిసి ఆఫీస్ పెట్టుకుందాం అన్న, వాడే మెయింటైనింగ్ చేసుకుంటుంది. ఓకే, సాలరీస్ పే చేస్తారా? సాలరీస్ అనేది ఇస్తుండే, ఆడు పైసలు ఏం అవసరం ఉన్నా ఇస్తుండే. ఇప్పుడు యూట్యూబ్ లో మనీ వచ్చిన పైసలు ఇస్తుండే, మన దగ్గర ఉన్నంత వరకు ఇస్తుండే. ఇక లేనప్పుడు ఇక మా దగ్గర ఉన్న మనీ మేము ఖర్చు పెట్టుకుంటుండే. ఓకే, సో ఇన్కమ్ ఏమైనా రాబట్టిరా? మరి మీ డబ్బులే పోగొట్టుకురా? చాలా మంది పర్సనల్ డబ్బులే పోగొట్టుకుంటారు, అలా ఏమైనా లాస్ అయ్యారా? యూట్యూబ్ లో ఇప్పుడు మనం ఎట్లా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన మటుకైతే యూట్యూబ్ లో ఫస్ట్ మన పైసలు పోతాయి, దాని తర్వాత మనకు పైసలు వస్తాయి. ఓకే, సో మీకు వచ్చాయన్నమాట. వచ్చినా కూడా అవి ఎడిగిపోతే అర్థం కావు. ఓకే,
అలా రన్ అవుతుంది. ఎస్, చాలా మంది ఆడియన్స్ మీ వైఫ్ ని చూసిన తర్వాత శరత్ ఈ అమ్మాయికి చేతబడి చేసి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని మార్చి, శరత్ మొహానికి ఈ అమ్మాయి ఎట్లా పడ్డది అని చాలా మందికి డౌట్ ఉంది. నేను చేతబడి చేస్తున్నా అయితే మంచి మంచి హీరోయిన్లు నా దగ్గర రావాలని కోరుకుంటున్నా నేను. అరే ఇప్పుడు మీ వైఫ్ హీరోయిన్ మెటీరియల్ కాదనుకుంటున్నావా? హీరోయిన్ చెప్పు, చేతబడి చేసిన ఆమెకి ఏంది, ఆమె జనాలు నమ్ముతలేరు. ఈయనకి అసలు శరత్ కి ఇంత మంచి పెళ్ళం ఎట్లా దొరికింది అంటున్నారు. అయ్యో అది మంచిగా ఉండని, ఎడ్డి ఉండని, గుడ్డి ఉండని, నాకు దొరికింది కదా అయినా మళ్ళీ నిప్పులు కాపురాలలో నిప్పులు ఎందుకు పెడతారు మీరు అంతా? ఎవరు పెడుతుంది, మీకు అండర్స్టాండింగ్ ఉంది కదా, మీరు విడిపోరు కదా. చెప్తున్నా ఎడ్డి ఉండని, గుడ్డి ఉండని, దాని మనసు నేను అర్థం చేసుకున్నా, నా మనసు అది అర్థం చేసుకుంది, అది నా లైఫ్ లోకి వచ్చేది చాలు. ఓకే, సో మీకు ఇప్పుడు చాలా మంది మన యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి చెప్పండి 1 minute. మీకు వాళ్ళ గురించి ఒపీనియన్ ఏముంటది? సో ఇమ్రాన్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటది? ఇమ్రాన్ అన్న ఎస్ రిలేషన్ మా బస్సులో ఉంటాడు, హాయ్ బాయ్ అంతే. చిలకలు కూడా మీరు అక్కడేనా ఉండేది? ఓకే, హాయ్ బాయ్, జస్ట్ హాయ్ బాయ్ అంతే. ఎందుకనే తిరుగుతుంటాడు కదా, చిన్న చూస్తూనే ఉంటాడు కదా నేను. ఓకే, అంటే పర్సనల్ గా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అట్లయితే ఏం లేదు. లేదు. సో పర్సనల్ గా అంటే ఆయన చాలా మందికి ఇలా హెల్ప్ చేస్తుంటాడు, వీడియోస్ తీస్తుంటారు, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేస్తాడు ఆయన దగ్గర ఉన్నంత వరకు చేస్తాడు, లేనప్పుడు ఏం చేస్తాడు? అదే అంటున్నా, ఆయన వీడియోస్ మీద గానీ ఆయన మీద గానీ ఒపీనియన్ ఏంటి మీరు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఒపీనియన్ అంటే ఇమ్రాన్ అన్న అందరినీ గుడ్డిగా నమ్ముతాడు, ఇది ఫస్ట్. నేను ఆయనకి ఇప్పుడు వీడియోలో చూస్తే ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ గుడ్డి నమ్మకు అన్న, నీకు తెలియదు, నీ ముందు ఒక మాట మాట్లాడుతాను, నేను ఇంకొక మాట మాట్లాడుతాడు, ఆ లోలో పోయి నీకు మీద తెలుసు, కానీ నువ్వు అన్ని అంటే ఆయనకు తెలిసి కూడా మనసు మీద తీసుకోవాలి, లైట్ అని వదులుకుంటాడు. కానీ నాకు తెలిసిన మట్టుకు ఇమ్రాన్ అన్న అయితే చాలా మందికి హెల్ప్ చేసిండు, నాకు కూడా చేసిండు, నేను కుళ్ళకులు అంటున్నా, నాకు కూడా చేసిండు. ఎందుకంటే గుడ్డి ఆలీలు చెప్పిన మాటలు నమ్మేస్తాడు, అది ఒక్కటి అన్న. ఈ అన్న ఏమనుకుంటారు, ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇమ్రాన్ అన్న దగ్గరికి పోయి నా గురించి కూడా గలీజ్ చెప్తారు. అయితే ఇట్లా నాకు చాలా మంది మా ఇంటి దగ్గరకు వచ్చి, అన్న ఇమ్రాన్ అన్న వాళ్ళు ఇల్లు చూపి అది అంటే, నాకు ఇమ్రాన్ ఎవడో తెలియదురా పోయి, ఏడు ఉంటాడో తెలియదు, వీడియోలు చేసి అందరితో చేసిన అని చెప్పి నేను అన్నా. అంటే ఇప్పుడు నేను ఎందుకన్నా తెలుసా, ఇప్పుడు ఇమ్రాన్ అన్న తెలుసు అని చెప్పంగానే అన్న ఇల్లు చూపి అని చెప్పి ఇంటికాడికి తీసుకొని పోతారు. అట్లా అందరిని ఇంటికాడికి తీసుకుపోతే ఇప్పటికే పాపం ఆయన ఇంటి దగ్గరకు అందరు వెళ్ళి ఇమ్రాన్ అన్నకి వేరే త్రూలో చెప్తారు, అన్న శరత్ ఇట్లా అంటున్నాను, నువ్వు ఓడు తెలియదు, అంతో నాకేం అవసరం అది ఇది అని చెప్పి చెప్తున్నాను. అంటే నేను అన్న ఇల్లు చూపిమంటారు, నేను చూపిస్తే గలీజ్ అవుతా, ఇంటికాడికి వచ్చి కూర్చొని 4-5 రోజులు ఆనే ఉంటాడు, తిండి తిప్పలు లేకుండా ఇక్కడ తినమేమని అయితే ఇప్పుడు నాకు గలీజ్ పేరు వస్తుంది, ఆయనకు గలీజ్ పేరు వస్తుంది, అందుకనే నేను కుళ్ళ నాకు తెలియదు అని చెప్పేస్తాను. ఓకే, ఎస్. నెక్స్ట్ సాయి సిద్ధు మా అన్న ఆయననే. నాకు సాయి సిద్ధు ఎంత ఇష్టం అంటే, జనాలను ఎట్లా నమ్మాలో ఎట్లా నమ్మొద్దు ఆయన దగ్గర నేను తెలుసుకున్నాను. నేను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని ఎడబెట్టాలి, ఎవరిని లేవట్టాలి అంటే అది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తారు? నేను ఉన్నా, ఆయన ఇంట్లో ఉన్నా, ఆయన నెంబర్ తిరిగినా కాబట్టి నాకు తెలుసు. సాయి సిద్ధు అన్న కంటెంట్ క్రియేటర్ అన్న, అందరూ ఏమన్నారు హిందీ కంటెంట్ చేస్తాడు అనుకుంటారు, కానీ ఆయన కంటెంట్లు, ఆయన మైండ్ సెట్, ఆయననే అంత పాజిటివ్ వైబ్ ఉంది ఆయన గురించి. బయట గలీగా అనుకున్నా నాకు సంబంధం లేదు, నన్ను నేను ఒప్పుకుంటున్నా, నన్ను ఎట్లున్నా లంగుండదు మంచోడు ఇప్పుడు. ఓకే, సో చాలా ఇష్టం ఆయన మీకు? ఇష్టం. ఓకే, ఇంకా క్రియేటర్స్ లో మీకు ఎవరెవరు ఇష్టం పర్సనల్ గా? నాకైతే అందరూ హాయ్ బాయ్ బాయ్, ఇక నాకు ఇష్టం అని చెప్తున్నా సాయి సిద్ధాంత్ అంటే ఆయన ఒక్కడు. ఓకే, సో ఇంకొకటి మీకు సొసైటీలో అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసుకున్నా కానీ మీకు కానీ, నేను ఇలా అంటున్నాను అని కాదు, మీ బ్యాచ్ లో తిరిగే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ జనరల్ గా అంటే బయట ఉన్న టాకే ఇది, అమ్మాయిలు తెచ్చుకుంటారంటే డబ్బులు ఇచ్చి రూమ్ లోకి. అయ్యో తెచ్చుకుంటాడు అంటే ఆశ ఊడినప్పుడు తెచ్చుకుంటాడు, ముస్తల్లైనా పర్వాలేదు తెచ్చుకుంటాడు, ఏం చేస్తారు ఇక మనకి. అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే లైక్ ఇప్పుడు తెలిసిపోతుంది, అది ఎవరు చేయరని చెప్పను, బట్ మీ పరిధిలో అది ఎట్లా కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కరెక్ట్ రాంగ్ అనేది ఇప్పుడు నేను పోతే నన్ను అడిగితే నేను ఒక మాట చెప్తా, అవురా పిల్లని తెచ్చుకున్నా తిన్నా అని చెప్పి.
ఉమ్. వాళ్ళ నాకు సంబంధం లేదు కదా, ఎటనో పోనీ నా మీ బ్యాచ్ మీ ఫ్రెండ్స్ కదా నా అయితే చెప్పలేను. ఫ్రెండ్సే ఉండని, గంగలో పోనీ ఎట్లనో పోనీ నాకు సంబంధం లేదు. ఉంటే మంచిగా ఉంటాం, సస్తే సాగుతాం, అంతే కదా. ఓకే. నేను పోదని చెప్తే వాళ్ళు పోకుండా ఉంటాడా? ఎందుకు ఉంటాడు, ఉండడు కదా. మళ్ళా గర్ల్స్ లో ఎవరి కంటెంట్ ఇష్టం మీకు? నా గర్ల్స్ కదనా అంటే జనరల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ చూస్తూ ఉంటాం కదా. చెప్తే ఇక మళ్ళీ ఎందుకు మీరు షాక్ అయిపోతారు, మళ్ళా వద్దు కానీ. లేదు లేదు చెప్పండి, మీ ఆవిడ ఏం కొట్టదు, ఇది ఇంటర్వ్యూ కదా, ఏం చెప్పినా లైట్ ఇప్పుడు తీసుకోకూడదు. ఒకరి పేరు చెప్పి సరే ఎందుకు సనీ లియోన్ అంటే ఇష్టం నాకు కంటెంట్. సన్నీ లియోన్ యూట్యూబ్ లో ఎక్కడ ఉంది కంటెంట్, వెబ్సైట్ లో ఉంటది. అందుకనే కంటెంట్ ఇష్టం అంటున్నా. వెబ్సైట్ లో కంటెంట్ ఇస్తావా, యూట్యూబ్ మూవీస్ ఇస్తావా? కాదు, ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు ఒకరి పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పకపోతే నాకు బయట పోయినాక ఆమె పేరు చెప్తావు, నా పేరు చెప్పవు అని అడుగుతావు. అంటే ఆమె వన్ ఆఫ్ ది మోస్ట్ టాపెస్ట్ సెలబ్రిటీ, వాళ్ళు కాకుండా మన తెలుగు యూట్యూబర్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబర్లనా నా ఓడలేదు నాకు. మీ ఆవిడ కొడతాదని చెప్పట్లే కదా, నిజం చెప్పు. అరే మీరు అటు చూడకండి పాపం భయపడుతుంది, మీరు చెప్పండి. లేదు ఓడలేదు. సీరియస్లీ మీతో డిస్కషన్ కూడా ఎప్పుడు చేస్తాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒరే నీకు దండం పెట్టాలరా, ఎందుకు రాయినా అంత గుడ్డిగా నమ్ముతున్నావు పాపం. తెలుసు కాబట్టి నమ్ముతున్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఈమె అనుకుంటున్నట్టు నేను పోర్లు ఎంబడి తిరుగుతాను, ఎట్లా తిరుగుతా తెలుసా నేను. గలీజ్గా తిడతాడు ఆయన, అసలు అమ్మాయిలు అంటే నచ్చారు. నేను నానే తిట్టిండు ఫస్ట్ గలీజ్. జీన్స్ గీన్స్ వేసుకొని వీడివర్ టీ షర్ట్ అయితే బట్టలు కట్టలే అమ్ముడి మీకు ఇట్లనే తిట్టిన మొక్క మీద, ఎట్లా తెచ్చిరే మీ అమ్మాయి ఇట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద అని. నేను తిట్టేస్తాను నేను డైరెక్ట్. నాకు నచ్చిన వాళ్ళు నా అనుకునేటోళ్ళని తిడతాను నేను. ఏ వాళ్ళని ఎట్లన్నా ఉండదు, నాకు సంబంధం లేదు. ఇక ఇంకానా అదే ఒకసారి రసల్పూర్ ఇంక కాల్ చేసి ఏమన్నా ప్రాంక్ అని ఆట పట్టించాను. వెళ్ళి వద్దు దానికి ఫోన్ వద్దండి, జ్వరం వచ్చింది పోనీ. ఓకే ఎస్. ఇంకా ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటే, ఇంకొకటి అయ్యప్ప మాల కూడా వేసుకుంటారు 14 times అని విన్నాను. అసలు ఎలా పాసిబుల్ అయింది? వేస్తాను నేను మాల ఎవ్రీ ఇయర్. అసలు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి, ఉంటాడు అసలు? నేను స్ట్రిక్ట్ గా ఉంటాను, నాకు తెలుసు. ఇలా ఉంటాడా? ఉంటా చాలా ఉంటాడు అయ్యప్ప అంటే, పంచ ప్రాణాలు ఆయనకి. ఏ దేవుడిని నమ్మడు, అస్సలు నమ్మడు. ఏ దేవుడిని నమ్మడు కానీ అయ్యప్ప ఒక్కడే. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దగ్గర రూపాయి లేకున్నా కూడా మాలేసుకుంటాడు, కంపల్సరీ వేసుకుంటాడు. అవి వచ్చేటప్పుడు ఎట్లయినా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు గురుస్వామియా కన్యస్వామియా? గురుస్వామి. మరి గురుస్వామి పూజలు చేయమంటే చేస్తారా మీరు? వస్తాయా? పూజ చేస్తాను నేను. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా మంది అయ్యప్ప స్వామి వెరీ పవర్ఫుల్, స్ట్రిక్ట్ అంటారు. ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాని రిజల్ట్ వస్తుంది అంటారు. నిజంగానే వెరీ స్ట్రిక్టా? రిజల్ట్ వస్తుందా? ఓకే, అంటే ఏ విధంగా దేవుడు చూపించవచ్చు? ఎందుకంటే అక్కడ లైక్ కేరళ దేవుడు కాబట్టి మన దాంట్లో చాలా మంది స్వామి మాలలు వేసుకున్నా ఆ స్ట్రిక్ట్ రూల్స్ అవి ఇప్పుడు శివయ్యకి ఇవన్నీ మనం ఏంటంటే దగ్గరగా ఉన్నప్పుడు మనదన్న ఫీల్ వస్తుంది, కానీ అయ్యప్ప అది దూరం ఉన్న ఫీల్ వస్తుంది. సో ఆయనది రిజల్ట్ ఎలా ఉంటది అసలు? ఇప్పుడు అయ్యప్ప స్వామి కేరళలో ఉండు కాబట్టి రిజల్ట్ గురించి అడుగుతున్నావు. రిజల్ట్ గురించి మీన్స్ అంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏ విధంగా చూపిస్తాడు? అయ్యో, కేరళలో ఉండని, ఆకాశంలో ఉండని, ఎన్నో ఉండని, మనం మనసులో కొలుచుకుంటాం చేసినావా, అదొకటి ఉంటే చాలు. రిజల్ట్ అంటే నువ్వు తప్పు లెక్కలు. ఇప్పుడు దీక్ష 41 రోజు మండల కాలం దీక్ష ఎందుకు చేస్తాను? నా పిల్ల, నా ఇల్ల, మా ఇంట్లో అయ్యప్ప అందరిని చల్లగా చూడు, నన్ను చల్లగా చూడు, నాకేమైనా కష్టాలు ఉంటే తొలగించు అని చెప్పి మొక్కి 41 రోజు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరికి వెళ్తాం మేము. దీక్ష కంప్లీట్ చేస్తాము. దీక్ష కంప్లీట్ చేసి శబరి నెయ్యాభిషేకం చేసి కింది ఈ దీక్షలు ఉన్నప్పుడు ఏమైనా తప్పు లెక్కలు చేస్తే అయ్యప్ప ఎట్లా అంటే నాకు నేను తప్పు చేసిన మాలలో ఉండి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా, ఒక స్వామిని తిట్టేసిన. నాకు ఏంటంటే అప్పుడు ఏం కాలేదు, కానీ ఒక 2 days బ్యాక్ నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు నాకు కాళ్ళు ఏళ్ళు ఉంటాయి కదా ఇవి, అయితే అక్కడ కూర్చొని ఉన్నా. నేను ప్లాట్ఫామ్ వస్తుంది చూసుకోలే, కాలు ఏళ్ళకి వెళ్ళిపోయింది, కాలు కిందికి వెళ్ళిపోతున్నా. నేను మా ఫ్రెండ్ గుంజేసింది. అవునా? అప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, నేను స్వామిని తిట్టినందుకు నాకు ఈ శిక్ష చూపించినావని. ఆ రక్తం కాళ్ళతోనే పట్టీలు కట్టుకొని శబరికి ఎక్కి కింద దిగే వరకే కాళ్ళ నొప్పులు వెళ్ళిపోయినా నాకు.
చాలా మందికి ఏంటి కాలే రిజల్ట్ వస్తుంది అందరికి. నేను చాలా మంది చూసిన ఏమైనా వేస్తే కాలుకి ఏదో ఒక రాసుకోవడమో కాలడమో ఏదో ఒకటి జరుగుతుంటది. లేదు కదా మాలలు వేసుకొని. ఓకే, అండ్ ఇంకొకటి మీరు ఇన్స్టా ఐడిలో హిందూ అని స్పెషల్ గా మెన్షన్ చేశారు కదా, దట్స్ హిందూ అంటే ఇప్పుడు నేను హిందూ కాబట్టి హిందూ అని చేసిన, ముస్లిం ఉంటే ముస్లిం అని చేస్తుంది, క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ అని చేస్తుంది. అసలు ఈ క్వశ్చన్ అడగడం తప్ప యాక్చువల్గా. చిచ్చి ఎందుకట్లా అంటే హిందూ కాబట్టి జనరల్ మనం కూడా హిందూనే కానీ హిందూ అని మెన్షన్ చేసుకోం కదా. స్పెషల్ గా హిందూ అని స్టార్ పెట్టి మెన్షన్ చేసిండు దానికి. అది ఏమన్నా మత పక్షాలు ఏమైనా ఉన్నాయా? దర్గా పోతా, చర్చి కూడా పోతా. మళ్ళీ హిందూ అని ఎందుకు మెన్షన్ చేసి అమ్మా నీ వల్లే అవుతుందమ్మా ఆయన తట్టుకోవడం, మా వల్ల కాదు. ఇప్పుడు నేను క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని చెప్తుండే, ముస్లిం అంటే ముస్లిం అని చెప్తుండే. అందరి దేవుళ్ళు ఒకటే కానీ నేను హిందూని కదా. ఓకే, అందుకే హిందూ అని పెట్టి మతాన్ని నమ్ముతా, పరమతాలను కూడా నమ్ముతా. నేను దర్గా పోతా, చర్చికి కూడా పోతా. నేను నువ్వు ఆ దేవుడు ఇట్లా, ఈ దేవుడు ఇట్లా, ఈ దేవుడు ఇట్లా అని నేను ఇంకొకటి ఓకే అర్థమైంది. బేసిక్ గా టైం మేనేజ్మెంట్ బాగా మెయింటైన్ చేస్తారా మీరు? దేని గురించి అంటే జనరల్ గా లైఫ్ స్టైల్ డే లైఫ్ లో టైం మేనేజ్మెంట్ పని ఏముండదు నాకు, ఏ టైంలో ఏడుండో నాకు తెలియదు. అందుకే కదా మొన్న ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు ఎందుకు రాలేదు? నాకు చాలా కోపం ఉంది ఆ విషయంలో. ఇంటర్వ్యూ పిలిచారు కాబట్టి ఎంతసేపు వెయిట్ చేసాం, వస్తున్నాం. నాదే తప్పు, సార్ ఏమనుకోకూడదు. నేను వద్దాం అనుకున్నా కానీ జర ట్రాఫిక్ లో అట్టాయిపోయినా నేను. ఇంకోటి ఏంటంటే అక్కడ లేట్ అయిపోయిందా, నా వేరే పర్సనల్ మ్యాటర్ గురించి పోయినండే నేను. ఇంకా కొట్లాటలు చేస్తూనే ఉన్నావు అట్లనే? కొట్లాటలు కాదు, జనరల్ ఇంటికి బయటికి వెళ్ళడే లేదు. 11 కాగానే ఫోన్ వస్తుంది ఏడును అని. పోనీలే పొద్దంతా తిరుగు 10 లోపు ఇంట్లుంటే చాలు నాకు, అంతే. అసలు తిరగాడు కూడా. ఓకే, సో ఫైనల్ గా లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్డి అనమి లవ్ చేయకూరి, గుడ్డి అనమి పెళ్లి చేసుకోకూరి. పెళ్లి చేసుకున్నా కూడా లైఫ్ లాంగ్ ఉండేటట్టు అంటే చేసుకోరి. 2 రోజులు పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేస్తా, బిడ్డ పుట్టినాక కూడా, కొడుకు పుట్టినాక కూడా వదిలేస్తా అంటే అది వేస్ట్ బ్రో. ఇంకొకటి ఏంటంటే లవ్ చేయరు, తప్పు కాదు. మన బట్టలు బాసనలు ఇంట్లో చక్కగా ఉంటే లవ్ చేయరు. వచ్చిన పిల్లని మంచిగా చూసుకుంటున్నట్టయితే లవ్ చేయరు. ఇంట్లో ఒప్పించుకొని లవ్ చేయరు. ఇంట్లో ఒప్పించుకోకపోయినా ఎప్పటికైనా ఒప్పుకుంటారు అనుకో, కానీ మంచిగా చూసుకుంటే చాలు, అంతే. ఈ జనరేషన్కి చెప్తున్నాను నేను, అంతే. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన యూట్యూబర్స్ లోనే, మన ఇన్ఫ్లుయెన్సర్స్ లోనే చాలా మంది లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని సెకండ్ సెటప్ పెట్టుకోవడం వల్ల, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు విడిపోతున్నారు. సో ఇప్పుడు అమ్మాయిలైనా అవనివ్వండి, అబ్బాయిలైనా అవనివ్వండి, వేరే పర్సన్ కి మళ్ళీ అడిక్ట్ అయిపోతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అవుతున్నారు? యూట్యూబర్స్ గురించి నేను ఏం మాట్లాడినా నాకు వేసుకున్న ట్రోలింగ్లో అవుతుంది. నేను కూడా యూట్యూబర్ని కాబట్టి నేను చెప్తున్నా బ్రో, నా మనసులో ఏముందో నేను కుళ్ళ ముఖం మీద చెప్పేస్తున్నా. మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళ గురించి నేను చెప్పలేను కదా. వాళ్ళు ఎప్పుడు టైంకి తింటారు, టైంకి ఎప్పుడు ఎరుగుతారో నేను చెప్పలేను కదా. నాది అంటే నాకు తెలుస్తుంది. నేను మంచిగా ఉన్నా, మారినా కాబట్టి మారినా, బట్ ఒక ఒపీనియన్ అనేది ఉంటది. ఇప్పుడు చాలా మంది చూసి కుళ్ళ చెప్తున్నా, ఓన్ మీద ఒపీనియన్ లేదు. ఎట్లా ఉండు, ఎట్లా ఉండు, నాకు సంబంధం. ఇప్పుడున్న షేర్ అయితే ఇప్పుడు కాదమ్మా, చాలా మారిపోయింది అసలు. చాలా, అందుకే కదా పెళ్లి చేసుకుంటారు. టెంపర్ ఉంటుండే, బీభత్సమైన టెంపర్. 100 అంటే 1000 లేస్తుండే టెంపర్. ఇప్పుడు 0 పడిపోయింది. సరే, ఇంకొకటి చాలా మంది యూట్యూబర్స్ కంటెంట్ కోసం కొట్లాడుకున్నట్టు, లవ్ చేసుకున్నట్టు, లేదంటే ఇంకా వేరే చాలా మంది యూట్యూబర్స్. యూట్యూబ్ అంటేనే కంటెంట్. అది కంటెంట్ లేకపోతే యూట్యూబ్ అని ఎందుకు అంటారు? యూట్యూబ్ లో వచ్చి ఎందుకు కంటెంట్ లేనప్పుడు ఏమనిపిస్తుంది? దాని మీద ఒపీనియన్ ఏంటి? కంటెంట్ చేయాలా మనం? కంటెంట్ ఎందుకు చేయాలంటే ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, పిచ్చోళ్ళని చేయాలి. నీకు ఎట్లా తెలుసా? కొన్ని కంటెంట్స్ అయితే రియల్ ఉంటాయి, కొన్ని ఫేక్. తమ్నెల్ ఎట్లా చూపిస్తారు, ప్రోమోలు ఎట్లా పెడతారు, మనము అది అయ్యింది కాంది మనకి తెలుసు. పబ్లిక్ ఏంటంటే అయిందా కాలేదా మనకేం కాదు, వ్యూస్ లైక్స్ కావాలి, పైసలు కావాలి. అది ఏమైంది అని చెప్పి వీడియోలు ఓపెన్ చేసి ఇస్తాడు. ఏముండదు మళ్ళా పొంగు, ఖాళీ ప్రోమోలకే మనం, అంతే. ఓకే, మీ బాడీ మీద అన్ని టాటూలు ఉన్నాయి కదా, ఏంటి ఒక్కొక్క దాని మీనింగ్ చెప్తారు? ఒక్కొక్క దాని మీనింగ్ నేనే టాటూస్ వేస్తా, మీకు కావాలంటే చెప్పేస్తా. అమ్మో అసలు అంటే మీ బాడీ మీద ఏమేమి టాటూస్ అని అవన్నీ? ఇది వచ్చేసి ఈ పేరు డాన్సర్. నువ్వు గల్లీ డాన్సర్ కదా, కొరియోగ్రాఫర్ అయినట్టు డాన్సర్ అని పెట్టుకున్నా. గల్లీ డాన్సర్ ఉండని, కొరియోగ్రాఫర్ ఉండని, డాన్సర్ అని పేరు వచ్చింది కదా చాలు. తీన్మార్ డాన్స్ లే కదా వేసేది? తీన్మార్ ఉండని, వెస్టర్న్ ఫోక్ అన్ని చేస్తా నేను. ఎప్పుడు చేయాలి అన్ని చేస్తాను. సరే, అదేమంటారు ఇట్లా వెళ్ళేది ఉంటే ఇది
అని చేసినాక నువ్వు చెయ్యి. చూపిస్తే చేస్తాను. డాన్సర్ టైం గమ్మున ఉండు. దీని మీనింగ్ ఏంటంటే నేను కూడా డాన్సర్ రాబోయే, నాకు కూడా టైం వస్తుంది, మూసుకొని ఉండు అన్నట్టు. కానీ టైం మేనేజ్మెంట్ మాత్రం అసలు మెయింటైన్. ఈ టైంలోనే తిరుగుతా నేను, కానీ ఇట్లకే బయటికి రానిస్తలేను మీరు. ఓకే, నేను రానిస్తలేను. అట్లా ఇది ఇవి అన్ని ఇది గల్లీ డాన్సర్ గజని డాన్సర్ కోసుకున్నా మొత్తము నేనే గిక్కున్నా ఇయనమయ్యాన్ని. దీని మీనింగ్ అనేది ఎట్లా అంటే మనిషి పిక్చర్ లైవ్ ఎట్లా కావాలో దీని మీనింగ్. ఇక్కడ 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 వింగ్స్, ఇక్కడ దీని లిప్స్ చూపించు. అమ్మ ఫోకస్ చేయండి అయ్యా. దీని లిప్స్ ఇవి. అవును తెలుస్తుంది, సేమ్ ఉంది. పండుగ మీద వాసన వస్తుండే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా అన్న ఫోటో ఉంటుంది. ఓకే, తన పేరు ఎందుకు వేసుకోలేదు? పేరు వేసుకోండి. పేర్లు వేసుకో. మా ఇద్దరికి ఒకటి లవ్ సింబల్ ఉంటుంది, ఇది ఉంటుంది ఫర్ ఎవర్. తనే వేసాడు టాటూ. దానికి వేసిన ఈడ మిక్కీ మౌజ్, ఇంకా ఈడ ఒకటి నాకు ఇక్కడ ఇక్కడ మిక్కీ మౌజ్ వేసిండు, ఓ గల్లకు ఒకటి వేసిండు బటర్ఫ్లై. బటర్ఫ్లై అంతే. నొప్పి రాదు అసలు, ఏదో అట్లా అప్పుడు కొంచెం కొంచెం వస్తుంది. ఓకే సరే అని వదిలేసి. అని ఇప్పుడు మీరు అన్నారు గల్లీ డాన్సర్ అని, నేను ఒక చిన్న హ్యాండ్ మూమెంట్ చూపిస్తా, అది నాకు చేసి చూపించారు అనుకో. ఓకే, నేను పెద్ద డాన్సర్ కదా, అసలు నేను డాన్సరే కాదు. సరే సింపుల్ స్టెప్. ఓకే, స్లోగా చెప్పండి. ఓకే, రెండు చెయ్యి. అమ్మ చేయలేరు తను. మళ్ళీ ఒకసారి ఈజీ సింపుల్. ఓకే నిషా, నీకు స్ప్రింగ్ ఉంది చెయ్యులకి, చెయ్యులకి స్ప్రింగ్ ఉంది. మునిలే ఏదో నేర్చుకున్నాడు మ్యాజిక్ లాంటిది, నిన్ను బొట్లో పడేశాడు. ఓకే, ఫైనల్ గా నేను లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే అడుగుతా. ఆడియన్స్ అందరు నిజంగా డాన్సర్ శరత్ కి ఇంత మంచి పిల్లం ఎట్లా దొరికింది, ఎట్లా చేసుకుంది అనే డౌటే ఉంది. సీరియస్లీ మీకు లేదేమో, ఆడియన్స్ కుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? అరే నాకంటే మీకే ఎక్కువ టెన్షన్ ఉంది, నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకున్నా, నా అదృష్టం ఏంటంటే వాళ్ళ మమ్మీకి నచ్చిన. ఏ జన్మలు ఏ పుణ్యం, ఏ జన్మలు ఏ పాపం చేసుకుని ఈ జన్మలు ఇది దొరికింది నాకు. దొరికిన దాన్ని ఉండనియకుండా మీరు నాశనం పట్టిస్తే మంచిది కాదు బ్రదర్. ఏదో ఇక ఈ జన్మకి ఇట్లనే దీంతోనే ఇక నేను పటాలు వేసుకున్నా, రాలీలు వేసుకున్నా, కానీ ట్రైన్లోకి ఇది వచ్చేసింది నా మీద. ఉండనీరి ఆ భోగిని ఇరగొట్టకూరి. సో స్వీట్, ఎంత క్యూట్. ఇన్ని ఇంటర్వ్యూలు చేసా కానీ ఎంత క్యూట్ గా బతలాడుతున్నారు తెలుసా. సాఫ్ట్నెస్ వచ్చేసింది కంప్లీట్ గా శరత్. వద్దు బ్రో, ట్రోలింగ్ ఇప్పుడు ఏమైపోతుందంటే దీన్ని కూడా ట్రోలింగ్ చేసేసి మీ ట్రోలింగ్ మీకు యూస్ కంటెంట్ వరకు మీకు యూస్ కావాలా, మీ యూట్యూబ్లో ఫేమ్ కావాలా, లైకులు కావాలని చెప్పి మీరు చేసుకుంటారు. కానీ అవి నాకు షేర్ చేసినప్పుడు కూడా నేను చాలామంది నాకు మంచి మంచి ఇప్పుడు బ్రహ్మానందం ఫోటో మీద నా ఫోటో పెట్టేసాను. ఇంకా గ్రేట్ నేను, ఎందుకంటే ఆయన ఫేస్ దగ్గర నా ఫేస్ పెడితే ఇస్తావా, యాజ్ ఆఫ్ యూ. కానీ కొంతమంది ఇష్టాలు మా ఇంట్లో ఇట్లా బాధపడుతుంటారు. నేను చూస్తే నాకేం లేదు, ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేస్తాను నేను అవన్నీ. కానీ జస్ట్ చూసి చేయరు. ఇంకొకటి ఏంటంటే వేరే కూడా చేస్తారు, అది వద్దు. బూతుల కంటెంట్ ఇక వాళ్ళకే తెలియాలి. ఇంకా మనకు అలవాటు అయిపోయింది చూసి చూసి ఎస్పెషల్లీ. ఎస్, సో ఫైనలీ వీఆర్ డన్. హ్యాపీగా ఉండండి. మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. హ్యాపీగా ఉండండి, ఇవేం పట్టించుకోకండి. అండ్ ఇంకొకటి, ఆ థర్డ్ పర్సన్లు కూడా మీకు దండం అయ్యే వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇద్దరు నేను చెప్పేది అది. ఎందుకంటే ఇదే ప్లేస్ లో చాలా మంది థర్డ్ పర్సన్లు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే చెప్తున్నా, బీ స్ట్రాంగ్. నేను థర్డ్ పర్సన్ వచ్చేంత సినిమా లేదు. దీనన్నా చంపేస్తా, నేనన్నా చచ్చిపోతాను. ఇది ఇంకా అగాయిత్యం వామో. ఇదంతా మనం కొంచెం మంది చేద్దాం. ఈ సంపూర్ణ సచ్చుడులు వద్దు, ఎవరి లైఫ్ వాళ్ళకుంటే. అట్లా థర్డ్ పర్సెంట్ మేము రప్పించుకోవాలనుకుంటే 2 నిమిషాలు కాదు, అన్ని మాట్లాడుకొని అన్ని డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకున్నాం. మేము పిచ్చోళ్ళం, నేను చెప్పినా కదా పిచ్చోళ్ళని అయితే కాదు కదా అని. నా లైఫ్ ఎట్లా, నా కాలం ఎట్లా నిలబడాలి అన్ని నేర్చుకొని అన్ని చూసి వచ్చినా కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. మంచిగా యూట్యూబ్ పెట్టి కంటెంట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ చెప్పొచ్చు ఒకటి చెప్పండి. సో ఇంకోటి ఏంటంటే అందరు యూట్యూబ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోగానే స్టార్ట్ చేస్తారు. మేము అట్లా కాకుండా మా ఫ్యామిలీ పరంగా మా ఫ్యామిలీ కంటెంట్తోనే మేము ముంగడికి వస్తున్నాం త్వరలో. పేరైతే చెప్పా, వస్తుంది చూసుకోరు. రైట్ డార్లింగ్స్. ఓకే, థ్యాంక్ యూ.